మీ కొరకు నాయకులను ఏర్పరచుకున్నాడు అనండి. అట్లుంది బైబిల్లో. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద డివైన్ ఇన్స్ట్రక్షన్స్ టు ద ఇజ్రాయెలైట్స్. ఇక అర్థమైందా? దేవుడు తన ప్రజలకి కాపాడి, సంరక్షించి, విమోచించి వాగ్దాన దేశానికి తీసుకొచ్చి ఒక సూచన, ఒక నిర్ణయాత్మకమైనటువంటి సలహా ఇచ్చారు. ఏమంటున్నారు ఆయన? నీకిచ్చున్న గ్రామములన్నింటిలో గోత్రములకు న్యాయాధిపతులను, నాయకులను ఏర్పరచుకోవాలి. ఇది నానా మనమే మనకు న్యాయము తీర్చగలిగిన నాయకులను ఏర్పరచుకోవాలంట. సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎవరో ఒక నాయకుడు ఉంటే ఆయన కింద పనిచేయడం వ్యవహారం సాధారణంగా రివాజుగా ఉండింది. కానీ దేవుడు విమోచించబడిన స్వతంత్రులైన దాస్యపు కాడి విర్రగొట్టి ఆశీర్వాదపు స్వేచ్ఛను ప్రసాదించిన తన ప్రజలతో మాట్లాడుతూ, నీవు మీ గోత్రములో, మీ గ్రామంలో చక్కగా తీర్పు తీర్చగలిగి న్యాయము చెప్పగలిగిన ఒక నాయకుని ఏర్పాటు చేసుకో అని అంటున్నాడు. ఇశ్రాయేలు చరిత్రాన్ని, గ్రామాల్లో, గోత్రాల్లో, వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పరంపరని, వైవిధ్యాన్ని మీ ముందు పెట్టాలనే ఆసక్తి నాకు లేదు. కానీ ఒక్క ఆలోచన ప్రభు ద్వారా మీకు ఇస్తున్నాను. అదేంటంటే, మన దేవుడు తన ప్రజలమైన మనలను నాయకులను కలిగి ఉండమని హెచ్చరించుచున్నాడు. దట్స్ ఆల్ మై మెసేజ్. 100 మాటలు లేవు, సూటిగా ఒకటే. Bible is encouraging Christians, his people, to have leaders in their life. ఒక నాయకత్వం, అనుచరణ ఇదంతా బైబిల్ ప్రతిపాదిత వ్యవస్థ. This kind of system was organized and ordained by God himself. దేవుని చేత వ్యవస్థాపించబడ్డ ఒక పద్ధతి, ఒక క్రమం ఆత్మీయ నాయకత్వం అనేది. దీనికి సంబంధించి దేవుని ఐడియాలజీ, భావజాలం మనకు అర్థం కావాలి. ఎవడో తెలివైనోడు, మేధావి పెట్టిన సిస్టమ్ కాదు ఇది. ఇంకా ఆ రోజుల్లో ఇక మరి పెద్దలు ఇలా పెట్టారండి, కాదు. పెద్దలు పెట్టింది కాదు. నన్ను మీ ముగ్గురు లేచి ఇక్కడ రండి. ఆ ముగ్గురు, ఆ బ్యాచ్ లే, అంతసేపు అయినా కూర్చొని వస్తున్నావు, ఇక్కడ రండి, ఇక్కడ రండి అమ్మా. చిన్నపిల్లలు కానీ, పెద్ద పిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ ఏమాత్రం ఎక్కువ స్వేచ్ఛను తీసుకునే ప్రయత్నం చేయకండి. నవ్వుతూ, తుల్లుతూ, ప్రేమగా కనపడే పాస్టర్ విరుచుకు పడిపోతాడు. ఎక్కువ తక్కువ ధైర్యాలు ఎవరు చేయబాకండి. ఏకీభించి లోబడే బిడ్డలందరూ ఆమేన్ చెప్పండి. అలా కాని పక్షంలో ఎంటర్టైన్మెంట్ చర్చలు కుప్పలు తెప్పలు చచ్చినాయి. ఎక్కడి దగ్గర సెటిల్ అయిపోండి. సొల్లు వేసుకోవటానికి, సోది వేసుకోవటానికి కాదు. ప్రతి దశలో, ప్రతి కాలములో, ప్రాంతములో ఇలాంటి ఒక ఐడియాలజీని, క్రమాన్ని దేవుడు ఏర్పరుస్తూ వచ్చాడు. ఇంకా వారు వాగ్దాన దేశం చేరకముందే, ఐగుప్తును దాటి ప్రయాణం చేస్తున్నప్పుడే, అందరూ చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 10 నుంచి 12 వరకు చదవండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను.
మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అంతా ఎరిగినటువంటి ఒక అద్భుతమైన చారిత్రాత్మకటువంటి యుద్ధ ఘట్టం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటపడ్డారు. దేవుడు ఫరో సైన్యాన్ని ఓడించాడు, మార్గం సరళం చేశాడు, సముద్రాన్ని చీల్చాడు, ఆశ్చర్యకరంగా ఒడ్డుకు తెచ్చాడు. దర్జాగా ఆనందంగా సాగిపోతూ ఉంటే కాసేపటికే యుద్ధం చేయాలని ఆసక్తి కానీ అలాంటి మనసు కానీ ఇశ్రాయేల్ ప్రజలు లేకపోయినా తల వంచుకుని దాటి వెళ్ళిపోదామని ప్రపోజల్ పెట్టినా వారు కావాలని అడ్డుపడి యుద్ధాలు తీసుకొచ్చి ఇబ్బందులు తయారు చేసి పెట్టారు. ఇది కోరుకున్న యుద్ధం కానీ అనివార్యమైంది. అలా పాలెములోకి శత్రువులు తెగబడుతున్న సమయంలో మోషే కొండ మీదకి ఎక్కాడు. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు అహరోన్ అనే ప్రధాన యాజకుడు, అతనికి తోడుగా హూరు మోషేతో పాటు కొండ మీదకి ఎక్కారు. ప్రజలతో కలిసి పాలెములో యుద్ధము చేయమనే బాధ్యతను యెహోషువకు అప్పగించి వెళ్ళిపోయారు. యెహోషువ యవనస్తుడు, అమలేకులు క్రూరులు, ఎంత సమాధానపరిచే ప్రయత్నం చేసినా సమాధాన పడని మొండి జనం, కయ్యానికి కాలు దువ్విన రకం, అనివార్యంగా వచ్చి తగలబడిపోయిన యుద్ధం. ఇంతటి ప్రమాదకరమైన శత్రువుతో ప్రజలందరినీ ఒక యెహోషువ చేతులు పెట్టని జాగ్రత్త చూసుకుని వెళ్ళిపోయారు పెద్దోళ్ళందరూ. మోషే ఎవరు? నాయకుడు. అహరోన్ ఎవరు? ప్రధాన యాజకుడు. హూరు అతనికి సహకారంగా నిలబడిన వ్యక్తి. ఇప్పుడు నాయకత్వం కొండ మీదే ఉంది, యాజకత్వం కొండ మీదే ఉంది. పరిచారకుడైనటువంటి యెహోషువ పాలెములో ప్రజలతో కలిసి యుద్ధం చేస్తున్నాడు.